అందరికీ నమస్కారం. మే 10వ తారీఖున అక్షయ తృతీయ రానుంది. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఇంటి సింహద్వారానికి ఇదొకటి కడతారో అలాంటి వారికి సిరి సంపదలు లోటు ఉండదు. లక్ష్మీదేవికి కుబేరస్వామి ఇద్దరు కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అయితే అక్షయ తృతీయ రోజున మరి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి, ఎలాంటి పనులు చేస్తే ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్షంలోని 3వ రోజే అక్షయ తృతీయ అంటారు. అక్షయ అంటే క్షయం కాదని అర్థం. ఇది హిందూ మతంలో జరుపుకొని అత్యంత పవిత్రమైన పండుగలో ఒకటి. ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగను మే 10వ తారీఖున శుక్రవారం రోజున జరుపుకుంటున్నారు. అక్షయ తృతీయ లక్ష్మీ దినంగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున ఏదైనా పని చేపడితే అదృష్టం, శుభ ఫలితాలు ఎప్పటికీ తగ్గవని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ రోజున చేసే పనులు అంతులేని మంచి ఫలితాలను ఇస్తాయి. ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజున శుభకార్యాలు దానం చేస్తే రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ శ్వాసాల ప్రకారం ఈ శుభ ఫలితాలను ప్రభావం ఎప్పటికీ అంతం కానిదని మనం నమ్ముతూ ఉంటాము. అయితే జపం, తపస్సు, దాన ధర్మాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అక్షయ తృతీయ నాడు ఏదైనా కొత్త లేదా శుభకార్యాలు చేయటం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈరోజు మీరు ప్రారంభించే ఏ పని అయినా విజయవంతం అవుతుంది. ఈ రోజున జపం చేయటం, తపస్సు చేయటం, దాన ధర్మాలు చేయటం మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే పురాణాల ప్రకారం యుధిష్ఠిరుడు ఆ అక్షయ తృతీయ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి అనే తన కోరికను శ్రీకృష్ణుడికి తెలియజేశాడు. అప్పుడు కృష్ణుడు యధిష్ఠిరుడు అక్షయ తృతీయ ప్రాముఖ్యతను వివరిస్తాడు. ఈ రోజున స్నానం, జపం, తపస్సు, యజ్ఞం, ఆత్మాభిమానం, పూర్వీకులను ప్రార్థించటం, దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు శాశ్వతంగా కూడా డబ్బు మన చెంతే ఉంటుందని, పుణ్యం లభిస్తుంది అని కృష్ణుడు చెప్తూ ఉంటాడు. అదే విధానంగా అక్షయ తృతీయ పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక పేద వైశ్యుడు ఉండేవాడు. అతనికి దేవుడి మీద అపారమైన నమ్మకం ఉండేది. కానీ అతడికి పేదరికం అతన్ని చాలా బాధించేది. ఒకరోజు అక్షయ తృతీయ నాడు ఉపవాసం ఉండమని ఎవరో అతనికి సూచించారు. ఈ రోజున నగ్నం చేసి అంటే మన మనస్సు లగ్నంగా దైవంపై ఉంచాలి. అయితే గంగా నది స్నానం చేసి దేవతలను పూజించి దాన ధర్మాలు చేయమని చెప్పడంతో అతను ఆ విధానంగా ప్రార్థించాడు. ఆ విష్ణుడు అతని తర్వాయి జన్మలో పూషావతికి రాజు అయ్యాడని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున పూజలు, దాన ధర్మాల ప్రభావం కారణంగా వైశ్యుడు చాలా ధనవంతుడు అయ్యాడని ప్రసిద్ధి చెందుతుంది. ప్రసిద్ధి చెందిన రాజులాగా అవుతాడని, అందువల్ల ఈ రోజున దాన ధర్మాలు చేయటం, బంగారం నగలు కానీ బంగారం ఏదో ఒక విధానంగా కొనుగోలు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము. ఆనందం, శ్రేయస్సు, సమృద్ధి చెందుతాయని చెప్తూ ఉంటారు పెద్దలు కూడా. అయితే ఈ పవిత్రమైనటువంటి రోజున మరి ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగునుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున చేసే ప్రతి పని కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అక్షయ తృతీయ రోజున స్తోమత ఉన్నవారు బంగారాన్ని కొనవచ్చు, కానీ అప్పులు చేసి మరీ బంగారాన్ని కొనే అవసరం లేదు అని చెబుతున్నారు పండితులు. కాబట్టి అక్షయ తృతీయ రోజున కొనాలి అనే ఉద్దేశం ఉన్నవారు, చేతిలో డబ్బు ఉన్నవారు మాత్రమే బంగారాన్ని కొనండి తప్ప చేతిలో డబ్బు లేకపోయినా అనవసరంగా అప్పులు చేసి బంగారం కొంటే అప్పులు పెరిగిపోతాయి. కాబట్టి కాస్త ఆలోచించి అడుగులు వేయండి. కాకపోతే బంగారానికి బదులుగా బంగారం అంత విలువైన వస్తువులు కూడా మనకు ఎన్నో ఉంటాయి. అవేమిటి అంటే పసుపు, కుంకుమ. ఆడవారికి బంగారం కన్నా, ఐశ్వర్యం కన్నా ముఖ్యమైనటువంటిది తమ సౌభాగ్యం చల్లగా ఉంటే, తమ భర్త ఆరోగ్యంగా ఉంటే, బాగా సంపాదిస్తే అంతకు మించిన అదృష్టం అనేది లేదని భావిస్తూ ఉంటారు. అయితే పసుపు, కుంకుమ ఆడవారి సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడేది. కాబట్టి
పసుపు కుంకుమను ఇంట్లోకి తెచ్చుకున్నా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. అదే విధానంగా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని ఇంట్లోకి తెచ్చుకున్న లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బంగారం కొన్నంత పుణ్యం లభిస్తుంది. అలాగనే కర్పూరం, లక్ష్మీదేవికి కర్పూరం అంటే చాలా ఇష్టం. కాబట్టి కర్పూరాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. విష్ణుమూర్తికి కూడా అక్షయ తృతీయ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఈ సంవత్సరం మే 10వ తారీఖు శుక్రవారంతో అక్షయ తృతీయ కలిసి రానుంది. లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. శుక్రవారం రోజున అమ్మవారిని పూజించటం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. అలాంటి శుక్రవారంతో ఈ అక్షయ తృతీయ కలిసి రావడం అనేది విశేషం. ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాలు చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం అంతా కూడా మీపై ఉంటుంది. అలానే తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి. అక్షయ తృతీయ రోజున చేసే పని వల్ల మన సంపద పెరుగుతుంది. బంగారం కొనే అంత డబ్బు అంటే జమ అవుతుంది. అంతేకాదు బంగారం కొనాలి అనుకున్న కోరిక చాలా మందికి ఉంటుంది, కానీ అది నెరవేరదు. కానీ అక్షయ తృతీయ రోజే చేసే కొన్ని పనుల వల్ల బంగారం కొనాలనుకునే వారు కూడా బంగారాన్ని కొనగలుగుతారు. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ చిన్న చిన్న పనులు చేస్తారో అలాంటి వారికి అదృష్టం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంపద కలుగుతాయి. అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి ముగ్గులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అదే విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడాని కోసమని తప్పకుండా లక్ష్మీదేవి భక్తి శ్రద్ధతో పూజించాలి. ఆ రోజున అంటే అక్షయ తృతీయ రోజున స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని చేయాలి. ఇల్లు తుడిసే నీటిలో ఒక చిటికెడు కర్పూరాన్ని, కొద్దిగా గోమూత్రాన్ని, గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడచాలి. అలా తుడచడం వలన ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తగ్గిపోతుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. ఇక మన ఇంట్లో డబ్బు రాకుండా ఆపే చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. మన దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు అక్షయ తృతీయ రోజున ఎవరైతే జమ్మి చెట్టును తాకుతారో జమ్మి ఆకులను ఎవరి ఇంట్లోకి తెచ్చి పూజించి దానిని బీరువాలో పెట్టుకుంటారో అలాంటి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ జమ్మి చెట్టు అనేది విజయానికి సంకేతం. సంవత్సరం అంతా కూడా విజయం కలుగుతూనే ఉంటుంది. అంతేకాదు జమ్మి చెట్టు అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది బంగారం. విష్ణుమూర్తికి గర్భంలో బంగారం ఉంటుందంటారు పండితులు. ఈ అత్యంత శక్తివంతమైనటువంటి లోహం బంగారం ఒకటే. ఎంతో మెరుపుతో అలంకారంగా పూజనీయమైనటువంటిది బంగారం. అయితే అన్ని లోహాల కన్నా గొప్ప ప్రాముఖ్యత పొంది ఉంటుంది బంగారం. ఈ బంగారం విష్ణుమూర్తి గర్భస్థానంలో ఉన్నందువలన పూజ్యనీయమైనటువంటిది అని పండితులు చెప్తున్నారు. అందుకే బంగారానికి ఇత్తడి ప్రాముఖ్యత. ఎన్ని లోహాలు ఉన్నా బంగారానికి మాత్రమే ఎక్కువగా మనం శ్రద్ధ చూపిస్తూ ఉంటాము, ఎక్కువ విలువనిస్తూ ఉంటాము. అయితే ఈ బంగారానికి కొనే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టము. దాని యొక్క విలువ అత్యధికంగా ఉండడం వలన అందరూ కొనే సిచ్యువేషన్స్లో ఉండలేకపోవచ్చు. ఎవరి స్తోమతను బట్టి వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే మనకు బంగారం కొనేంత శక్తి, ఇక మన యొక్క కష్టాలన్నీ తొలగిపోవడానికి అక్షయ తృతీయ రోజున కేవలం ఈ ఒక్కటి ఇంటి సింహద్వారానికి కట్టండి. అంతేకాదు మనకు జమ్మి కొమ్మ అనేది చాలా శక్తివంతమైనటువంటిది, విజయానికి సంకేతం. దసరా రోజు అంటే విజయదశమి రోజున జమ్మి చెట్టు బంగారం చెట్టులాగా భావిస్తాము. జమ్మి ఆకులను బంగారం అని పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా విజయానికి సంకేతమైన ఆ జమ్మి చెట్టును తాకిన ఆకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ చేసి ఆ తర్వాత బీరువాలో పెట్టి ఒక ఎర్రని వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. అయితే మరి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ శుక్రవారం రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసమని ఒక ఎర్రని కొత్త వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు కొత్త వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
కాబట్టి ఎరుపు రంగు కొత్త వస్త్రాన్ని తీసుకోండి. అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పును పోయండి. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రాళ్ళ ఉప్పు వల్ల ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది. అంతేకాదు ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి. అందుకే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా దోసెడు పోయండి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ, 5 యాలక్కాయలు, 5 గవ్వలు నల్లటి గవ్వలు వేయాలి. గవ్వలలో 2 రకాలు, ఒకటి పసుపు రంగు గవ్వలు, 2 నలుపు రంగు గవ్వలు. ఈ నలుపు రంగు గవ్వలు ఇంటికి తగిలిన దిష్టి దోషాలను తొలగిస్తాయి. అంతేకాదు ఈ నలుపు రంగు గవ్వలు అనేటివి ఇంట్లోకి దరిద్రాన్ని రాకుండా ఆపుతాయి. కాబట్టి నల్లటి గవ్వలను కూడా వేయాలి. ఆ తర్వాత గోమతి చక్రాలు, 5 తామర గింజలను వేసి దానిని ఒక చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టండి. ఇలా అక్షయ తృతీయ రోజున రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా సరే మూటను గుమ్మానికి కట్టుకోవచ్చు.